జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాల అమ్మ ఆశీస్సులతో, మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుందండి. 1 గంట సజ్జన సాంగత్యం ఉంటుంది. మరి అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. శైలజ మేడం గారు, టీమంతా కూడా. మరి ఆ వర్క్‌షాప్‌లో 3 రోజుల పాటు ఒక్కొక్క రోజు 10 గంటల ధ్యానం జరుగుతుందండి. ఆ 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో మెయిన్ పాయింట్ ఏంటంటే, పత్రిజీ మనకి అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు. 18 ఆదర్శ సూత్రాలు అంటే సరియైన ధ్యానము, సరియైన ఆహారము, సరియైన వాక్కు, సరియైన జీవన విధానము, మనం నడిచే విధానము, అవన్నీ కూడా పత్రి సారు ఏ సత్యాన్నయితే అందించారో, ఏ జ్ఞానం అయితే అందించారో, ఆ జ్ఞానం స్వీకరించి, ఆచరించి ముందుకు వెళుతూ ఈ ఈ పత్రిక ప్రబోధాలు అందించడం జరుగుతుందండి. అలాగే ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము ద్వారా ఇచ్చిన సందేశాన్ని, ఆత్మజ్ఞానాన్ని, అందులో ఉన్న అంతరార్థాలని వెలికితీసి శైలజ మేడం గారు అందించడం జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల వర్క్‌షాప్ ఎక్కడ జరిగినా కూడా అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి అలాగే ఇప్పుడు మనకి జరగబోయే ఫిబ్రవరి నెలలో జరిగే సుదర్శన చక్ర యాగానికి పత్రిజీ మహిళా చైతన్యం సుదర్శన చక్రం ధ్యాన జ్ఞాన యాగానికి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. మరి ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు 7 రోజుల పాటు జరుగుతుందండి. ఆ 7 రోజుల కార్యక్రమాల్లో ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వస్తున్నారు. ఎంతోమంది హిమాలయ యోగులు కూడా ప్రవచనాలను అందించడానికి వస్తున్నారు. మరి అందరూ కూడా ఈ యాగంలో భాగస్వాములయ్యి అన్ని విధాలా కూడా అక్కడికి వచ్చి ధ్యానం చేయవచ్చు, జ్ఞానం నేర్చుకోవచ్చు. అలాగే ఇక్కడ తన్, మన్, ధన్ సహాయ సహకారాలు కూడా అందించాలని, ఈ యాగంలో అందరినీ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి, ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇక్కడ సేవ చేయాలనుకున్న వారు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇందులో సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఇస్తే మేము నమోదు చేసుకుంటామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి కూడా విషెస్ అందించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి నవీన మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. మనకి ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళందరికీ మనకి ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానం అందించమని మనం పరమ గురువులందరినీ వేడుకుందామండి. మనం ఎవరు ఏ మాస్టర్ వచ్చినా గానీ వాళ్ళు ఒక వాహకమేనండి. చెప్పేది మాత్రం వెనకమాల మాస్టర్సే ఉంటారు చెప్పడానికి. వాళ్ళకి ఏ జ్ఞానం అందించాలో ఆ జ్ఞానాన్ని అందిస్తా ఉంటారు. ముందు మన పరమ గురువులందరినీ ఆహ్వానించుకున్నాం. మన పత్రి సార్‌ని, పరమ గురువుల్ని మనకి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం అందించమని. ఓకే మేడం. మామూలుగా మనం ఒక స్కూలు రన్ అవుతుందండి. ఇప్పుడు మా పిల్లలు ఎళ్తున్నారు ఒక స్కూల్‌కి. అందులో ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క టీచర్ చెప్తా ఉంటారు. ఆహ్, మ్యాథ్స్ ఒకళ్ళు, ఫిజిక్స్ ఒకళ్ళు, కెమిస్ట్రీ ఒకళ్ళు. అలానే ఆ టీచర్సే ఎలివేట్ అవుతారు గానీ, ఆ చెప్పేవాళ్ళు ఆ ఎనక వర్క్ చేస్తున్న వారు బోలెడు మంది ఉంటారండి. అలానే మనం పైకి కనిపిస్తాం గానీ, ఎనకమాల మన కోసం పైన ఎంతో మంది దేవీ దేవతలు, పరమ గురువులు వర్క్ చేస్తా ఉంటారండి. మరి వాళ్ళందరికీ మనం ఏదైనా చిన్న వర్క్ చేస్తేనే నా గురించి చెప్పలేదే, నేనింత కష్టపడుతున్నాను అని అనుకుంటామే. మరి ఎనకమాల పరమ గురువులందరూ ఎంత కష్టపడుతున్నారండి మన కోసం. మనం చక్కగా హ్యాపీగా ఉండటం కోసం, ఈ భూమి మంచిగా ఉండటం కోసం. బుద్ధ భగవానుడు గాని, మహావతార్ బాబాజీ గారు గాని, సాయిబాబా ఎంతమంది గురువులు వర్క్ చేస్తున్నారు దీనికోసం. పరమ గురువులందరూ పత్రి గారు ఎంత వర్క్ చేసి వెళ్లారండి ఈ భూమి మీద. అప్పుడు ఒక చోటే ఉన్నారు పత్రి సార్ బాడీ వెకేట్ చేయకముందు. ఇప్పుడైతే మన చుట్టూ ఉన్నారు. మొత్తం వైఫై లాగా ఉన్నారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానం చేసి మనం ఆ ఎనర్జీని ఆహ్వానించుకొని పత్రి సార్‌ని మనం హ్మ్. పత్రి సార్‌తో మనం ఉండొచ్చు చక్కగా. పత్రి సార్ సందేశాలు మనం తీసుకోవచ్చు.
మరి ఈ రోజు ఆ గురువులందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకున్నామండి మనం. పరమ గురువులందరికీ వేల వేల కృతజ్ఞతలు తెలుపుకున్నాము. మన కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారు కాబట్టి. ఈరోజు మామూలుగా మనకు అందరికీ వస్తున్నాయి సందేశాలు. ఏంటి కట్టాలు ప్రోగ్రాం జరుగుతుంది కదా, ఒక దీక్ష తీసుకుందాం అందరం అని చెప్పి. మరి అందరూ చూసారో లేదోనండి ఆ మెసేజ్. తులసీదళం బుక్ చదివి రోజు పత్రి సార్ సందేశం ఒకటి విని, ఒకటి నేర్చుకొని, పత్రి గారు చెప్పిన తులసీదళం బుక్ లో నుంచి ఒక కాన్సెప్ట్ చదివి నేర్చుకొని, ఈ 21వ తారీఖు దాకా మౌనంగా మా అవసరమైనంత వరకే మాట్లాడి ధ్యానం చేసుకొని, కనీసం రోజుకి 2 గంటలైనా ధ్యానం చేసుకొని ఆ అది ఆ దీక్షను తీసుకోమని చెప్పి మెసేజ్ వస్తుంది. మరి అందరికి తెలిసిందో లేదో, దాని గురించి తులసీదళం ఆ బుక్ గురించి కొంచెం మనం చెప్పుకున్నాం. పత్రి సార్ ఏం చెప్పారు అనేది. పత్రి సారు తులసీ దళం అనే బుక్ అసలు ఎలా రాశారు, పత్రి సార్ ఎన్నో పుస్తకాలు చదివారండి. 50,000 పుస్తకాలు పైనే చదివారు. అదంతా చెప్పి కట్టే కొట్టే తెచ్చేలాగా ఓ 2 మాటలు చెప్పారండి. హింస చూడు, హంస పకడం. హింసని వదలండి, హంసని పట్టుకోండి. తులసీ దళంలో పత్రి సారు ఒక కథతో మొదలు పెడతారండి. ఆల్రెడీ మనందరికి తెలిసిందే ఆ కథ. ఒక మహాసాధ్విమణి సత్యాన్ని, పరమ సత్యాన్ని తెలుసుకోవడం కోసం, పరమ సత్యాన్ని తను పొందడం కోసం ఆ త్యాగం చేయాలని నిర్ణయించుకుందంటండి. ఏం త్యాగం అంటే, ముందు తన తక్కెడలో పరమ సత్యాన్ని ఒకవైపు కూర్చోబెట్టి తక్కెడలో తన వజ్రాల హారం తీసేసిందంటండి. వజ్రాల హారం తీసి వేసినా అది తోగలేదంట. తర్వాత ఇది కాదు ఇంకా ఆ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసివేసింది. అయినా గాని ఆ పరమ సత్యం అనేది తోగల. తర్వాత ఇది కాదు అని చెప్పి ఇంకా తన దగ్గర ఈ గుప్తంగా ఒక మణి ఉంది, సమంతక మణి. అది తీసుకొచ్చేసింది. అయినా కానీ తోగల. లోపల ఉన్న బంగారం, వెండి మొత్తం వేసింది. అయినా ఆ పరమ సత్యం అనేది తోగలేదు. మరి ఎలా తూగింది? తను బాధపడుతుంది. ఇంకా పరమ సత్యం తోగలేదు, నా దగ్గర ఉన్నవన్నీ తీసివేశాను అంటే. అప్పుడు ఎవరొచ్చారండి? ఎవరు ఆ భామ? మనకు తెలుసు కదా, సత్యభామ. ఆ అప్పుడు ఎవరొచ్చారు? రుక్మిణీదేవి వచ్చింది. రుక్మిణీదేవి వచ్చి ఒక్క తులసి దళాన్ని వేసి ఆ పరమ సత్యాన్ని తూగిచ్చింది. ఎవరు ఆ పరమ సత్యం? మనందరికీ తెలుసు, శ్రీకృష్ణ భగవానుడు ఆ పరమ సత్యం. పరమ సత్యం తూగాలి అంటే బంగారాల వల్ల, వెండి వల్ల, లేకపోతే ఇంట్లో ఉన్న ధనం వల్ల కాదు. దేని వల్ల? 2 ఆకుల తులసి దళం. తులసి దళం అంటే ఏంటంటే మధ్యలో ఒక చిన్న కొమ్మ ఉండి అటు ఇటు 2 ఆకులు ఉంటే దాన్ని తులసి దళం అంటారంటండి. ఒక్క ఆకు ఉంటే దాన్ని దళం అనరు, తులసి దళం. ఆ తులసి దళం వెయ్యగానే అది పరమ సత్యం అనేది తూగింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు పరమ సత్యం అనుకుంటే ఆ పరమ సత్యాన్ని మనం తూగించాలి అంటే ఏం చేయాలి? ఒక్క తులసి దళాన్ని అందులో పెట్టాలి. అంతేగాని మన దగ్గర ఉన్న బంగారంతో గాని, డబ్బులతో గాని, వైభోగంతో గాని ఆ సత్యం అనేది దొరకదు, మనకి తోగదు. మరి ఏంటి ఏంటి తులసి దళం అంటే ఏంటి? ఆ 2 ఆకులు ఏమని చెప్పారు పత్రి సారు? ఆ 2 ఆకులు అంటే, ఒకటి ధ్యానం, రెండోది జ్ఞానం. ధ్యానం ధ్యానం అనేది ఎలా వస్తుందంటే ఆనాపానసతి. ఆనాపానసతి ద్వారా ఆ ఆనాపానసతి చేయటం ద్వారా ఆ ధ్యాన జ్ఞానాన్ని మనం పొందుతాము. తర్వాత జ్ఞానం, ఆ జ్ఞానం అనేది ఎలా వచ్చిద్దండి? మనం అందరం చెప్పుకుంటున్నాం కదా, అప్పో దీపో భవ అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, అదే జ్ఞానం. ఉద్ధరే ఆత్మనాత్మానం. మన కృష్ణుడు చెప్పింది కూడా అదే. ఎవరి ఆత్మని వారే మనం ఉద్ధరించుకోవాలి. ఆ రెండేనండి తులసి దళంలో చెప్పింది. ఒక ఆకేమో ధ్యానం. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? మనకి జ్ఞానం వస్తుంది. ఒకవైపు మన పిఎస్ఎస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంతా ఈ రెండిటి మీదే ఆధారపడి ఉంది. ఒకటి ధ్యానం, ఆనాపానసతి ధ్యానం. రెండోది జ్ఞానం, ఉద్ధరేణాత్మనాత్మానం. ఉద్ధరేణాత్మనాత్మానం. ఆ జ్ఞానం మొత్తము దేంట్లో నిబిడీకృతమైందండి? ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రంలో అన్నిటికన్నా హైయెస్ట్ ఏంటి? పత్రి సార్ నోటి నుండి వచ్చిందండి ఇది అంటే సేతు విజ్ఞానం అండి. మనకి సేతు వర్క్ షాప్స్ అని చేస్తా ఉంటారు కదా, బాలకృష్ణ సార్ వాళ్ళు కానీ, ఇంకా మన ప్రేమ్నాథ్ సార్ గారు ఇది బాగా చేసేవాళ్ళండి సేతు వర్క్ షాప్స్. అది అన్నిటికన్నా హైయెస్ట్ జ్ఞానం ఏదంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో సేతు జ్ఞానం. ఇది పత్రి సార్ నోటి నుండే వచ్చిందండి. సేత్ మహానుభావుడు చెప్పిన జ్ఞానమే అన్నిటికన్నా హైయెస్ట్. ఇప్పుడు రామాయణంలో కట్టే కొట్టే తెచ్చే అంటాం, కానీ వెనకమాల ఎంత ఉండిద్ది రామాయణం? మొత్తం
మొత్తం ఒక గ్రంథమే ఉంటది. కట్టే కొట్టే తెచ్చే అన్న రామాయణం అయిపోయింది. అలానే ఉద్ధరేణాత్మనాత్మానం అనే దాన్నే విపులంగా చిలవలు పలవలుగా ఒక గ్రంథస్థం చేసి రాశారండి సేత్ మాస్టర్. ఆయన రాయలేదు, ఆయన ఛానలింగ్ ద్వారా రాబర్ట్ అనే ఆమెకి సేత్ మాస్టర్ ఛానలింగ్ ద్వారా చెప్తే వాళ్ళ హస్బెండ్ దాన్ని రాసి దాన్ని గ్రంథస్థం చేశారంటండి, సేతు విజ్ఞానం అనేది. అలా సేతు విజ్ఞానం అనేది మనకి బయటకు వచ్చింది. ఉమ్, అదే మనకి ఎలా అయితే సీతాయనం బుక్ బయటకు వచ్చిందో మన మేడం ద్వారా, అలాగే సీతామాత ఛానలింగ్ ద్వారా బయటకు వచ్చిందో సీతాయనం బుక్, అలానే ఈ సేతు విజ్ఞానం కూడా రాబర్ట్ అనే ఆవిడకి సేతు మాస్టర్ ఛానలింగ్ ద్వారా ఇది ఆమె చెప్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ రాస్తా ఉన్నారంటండి. అలా సేతు విజ్ఞానం అనేది బయటకు వచ్చింది. ఈ సేతు విజ్ఞానం మొత్తం చెప్పేది ఉద్ధరేణ ఆత్మనాత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరు వచ్చి వారిని ఉద్ధరించరు. అప్పో దీపో భవ, మనని మనమే ఉద్ధరించుకోవాలి, దాన్నే చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే, మనం ఎప్పుడు ధ్యానంలోకి రాకముందు మనం ఒకటి అనుకునే వాళ్ళం. ఏదన్నా బాధపడ్డాం అనుకోండి, వాళ్ళ వల్లే ఇది జరిగింది, వాళ్ళ వల్లే మనం బాధపడుతున్నాము, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం బాధపడుతున్నాం అని అనుకుంటాం. తర్వాత మనకు సంతోషం వచ్చిందంటే, వీళ్ళు నాకు జ్ఞానం ఇచ్చారు, వీళ్ళ వల్ల నాకు సంతోషం వచ్చింది అని అనుకుంటాం. అంటే ఎవరి వల్లన్నా మనకి హ్యాపీనెస్ వస్తే వాళ్ళ వల్ల హ్యాపీనెస్ వచ్చిందని వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాము. ఎవరి వల్ల కనుక బాధ వస్తే వాళ్ళ వల్లే మనకి బాధ వచ్చింది అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటాం. వాళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని, వాళ్ళు ఇలా చేశారు కాబట్టే నేను ఇలా అయిపోయానని అనుకుంటా ఉంటాం. కానీ సేత్ మాస్టర్ ఏం చెప్తారంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనకి మంచి జరిగినా సరే, చెడు జరిగినా సరే, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్నాం, మనమే తెచ్చుకున్నాం ప్రణాళికలు వేసుకొని అందరినీ. మనకి ఇలా జరగమని మనమే అక్కడ మన ఆత్మ ఏ అయితే అనుభవాలు పొందాలో ఆ అనుభవాలన్నీ ఎవరి ద్వారా పొందాలో, మంచి అయినా చెడైనా, చెడు ఎక్కడా లేదండి, మంచి చెడు జ్ఞానం శిక్ష కాదు శిక్షణ అని చెప్తారు. శిక్షణ అంతే, మనం నేర్చుకోవాలి, ఆ అనుభవం నుంచి నేర్చుకుంటే ఆ అనుభవం మనకి ఇంకోసారి రాకుండా ఉంటది అంతే. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనం పొందామో, ఎవరి వల్ల మనం బాధపడము, ఎవరి వల్ల మనం సంతోషం కలగదు. మన జ్ఞానం ద్వారా, మనకి ఆ శ్రద్ధ ద్వారా మనం ఏదైనా సంతోషాన్ని పొందడం, అలాగే మన అజ్ఞానం ద్వారా, మన అజ్ఞానపు చేతల ద్వారా, మన అజ్ఞానపు మాటల ద్వారా మనం బాధ అనేది పొందుతూ ఉంటాము. మనకి సంతోషం వచ్చినా మన వల్లే, మనకు బాధ వచ్చినా మన వల్లే, అది ఒకళ్ళ వల్ల మాత్రం కాదు. అదే సేత్ మాస్టర్ ఆ చెప్పింది. ఆ అంతా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం మంచి జరిగినా సరే, మనకి చెడు జరిగినా సరే, ఎవ్వరి మీద మనం తోసేయకూడదు. మంచి వాళ్ళ వల్ల జరిగిందని చెప్పి కానీ, లేకపోతే చెడు వాళ్ళ వల్ల జరిగింది కానీ, అదే సత్యం, అదే విజ్ఞానం. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం తీసుకుంటామో, అందరూ నిమిత్త మాత్రులే, మనమే చేసుకుంటున్నాము ఇదంతా. మంచి జరిగినా మన వల్లే, చెడు జరిగినా మన వల్లే అని తెలుసుకుంటామండి. అదే సేతు మాస్టర్ చెప్పింది కూడా, ఉద్ధరేణ ఆత్మనాత్మన, ఎవరిని వారినే ఉద్ధరించాలి, ఎవరి జీవితము వాళ్ళ చేతుల్లోనే ఉంది. మనం గట్టిగా అనుకొని ఎప్పుడైతే మనం మంచి చేయాలి ఒకళ్ళకి అని అనుకొని మనం మంచి మార్గంలో నడుస్తామో, ఎప్పుడైతే బుద్ధి కర్మానుసారేనా అంటారు, ఎప్పుడైతే మనకి జ్ఞానం ఉంటుందో ఆ బుద్ధి కర్మను అనుసరించడండి, మనం చెప్పినట్టు ఉంటది. ఆ బుద్ధి మన చెప్పు చేతల్లో ఉండాలి అంటే ఏం చేయమన్నారు? ధ్యానం చేయమన్నారు. ఎప్పుడు ఆనాపానసతి ధ్యానం చేయటం ద్వారా ఆ బుద్ధి అనేది మన చేతుల్లో ఉండింది. బుద్ధం శరణం గచ్చామి అన్నారు బుద్ధ భగవానుడు. ఏం చెప్పారండి మనకి? బుద్ధం శరణం గచ్చామి. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో, అప్పుడు ఏమైతుందండి? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ధ్యానం అంటే ఏంటి అసలు? ధీ ప్లస్ యానం. ధ్యానం అంటే అర్థం ధీ ప్లస్ యానం. ధీ అంటే అతి సూక్ష్మమైనది అని అర్థం. అతి సూక్ష్మమైనది అంటే ఏముంటది? మనం ఈ ధ్యానంలో ఎవరిని కలుసుకుంటామంటే, ఎవరైతే ఈ మహాయుగాలు సృష్టించారో, ఎవరైతే మనకి ఎన్ని యుగాలు ఉన్నాయండి? మొత్తం 4 యుగాలు.
సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, ఇప్పుడు ప్రస్తుతానికి మనం కలియుగంలో ఉన్నాము. ఈ యుగాలన్నీ ఎవరు సృష్టించారో, ఈ మొత్తం విశ్వాన్ని ఎవరు సృష్టించారో, ఈ మానవాళిని గాని, జంతుజాలిని గాని, ఈ ప్రపంచం మొత్తాన్ని ఎవరైతే సృష్టించారో, మనం ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి వాళ్ళని మనం చేరుకుంటామండి. ఆ ధ్యానంలో ఎవరైతే ఆ విశ్వ మూల చైతన్యం ఉందో, ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేసామో ఆ జ్ఞానం అనేది మనకి వచ్చేస్తుంది. ఆ విశ్వమూల చైతన్యంలో ఏవైతే ఉన్నదో మన మన చైతన్యంలో కూడా అదే ఉంది. అది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఒక చపాతీ పిండి కలుపుతామండి. ఆ చపాతీ పిండి కలుపుకొని దాని నుంచి మనం ముద్దలు తీసుకొని చపాతీలు చేస్తా ఉంటాం. అంటే ఇప్పుడు ఆ చపాతీ పెద్ద ముద్ద విశ్వమూల చైతన్యం అంటే చిన్న చిన్న ముద్దలే మనంతా. ఆ విశ్వమూల చైతన్యం నుంచి జన్మించిన చైతన్యమే మనది. ఆ మూల చైతన్యం పెద్ద ముద్ద అనుకుంటే చిన్న చిన్న ముద్దలే మనం. అంటే ఆ విశ్వమూల చైతన్యంలో ఎందుకు పత్రిసార్ మనల్ని గర్డ్స్ అన్నారు, మై డియర్ గర్డ్స్ అన్నారంటే, ఆ విశ్వమూల చైతన్యంలో ఏ అయితే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు మన చైతన్యంలో కూడా ఉన్నాయి. అందుకే ఆ విశ్వమూల చైతన్యం నుంచి మనం వచ్చాం కాబట్టి మనం కూడా దేవుళ్ళమే, మనం కూడా కో క్రియేటర్స్ అంటారు. మనం అనుకుంటే ఏదైనా సృష్టించగలం. మనం ఎప్పుడైతే ఈ అనుభవాలన్నీ తీసుకొని ఆ పూర్ణాత్మలో ఏకం అవుతామో, మన అనుభవాలు తీసుకొని, అప్పుడు మనం కూడా కో క్రియేషన్, మనం కూడా సృష్టించగలం. మనం ఏదైనా అనుకుంటే మనం సృష్టించగలం. ఇప్పుడు ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు, ఒక యజ్ఞం చెయ్యాలి అనుకున్నాను, శైలజ మేడం అనుకున్నారు, అది ఆటోమేటిక్ గా పైన ముందు ప్రణాళిక ఏర్పడిపోయిద్దండి. మన ద్వారా అది జరిగిద్ది. ముందు మనం యాక్సెప్ట్ చేయాలి, అది నేను చేస్తున్నాను, అది నేను చెయ్యగలను, ఆ లోక కళ్యాణంలో నేను కూడా పాలు పంచుకోగలను అని మనల్ని మనం ఎప్పుడైతే నమ్మామో, అప్పుడు విశ్వం మనకి ఆ పనిని మనకి అప్పగిచ్చిద్ది. ఒక ఇప్పుడు ఒక జూమ్ వర్కే ఉందండి. ఎంత వెనకమాల మనం కష్టపడుతున్నాం జూమ్ వర్క్ కోసం. బయట చూసే వాళ్ళకి మామూలుగానే ఉండిద్ది, ఏముందిలే వచ్చేసేసి చెప్తున్నారు అందరూ అని. కానీ జూమ్ లో ప్రతి వర్క్ నేను చేశానండి. మ్యూజిక్ పెట్టాను, నేను యాంకరింగ్ చేశాను, మాస్టర్స్ ని చూస్తున్నాను. జూమ్ లో ప్రతి ఒక్క వర్క్ లో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ప్రతిరోజు 3ంటికి లేసి మ్యూజిక్ పెట్టి మధ్యలో వస్తుందా లేదా చూసుకోవాలి, దాన్ని ఆగిపోతుందో లేదో చూసుకోవాలి, ఎంత కష్టం ఉండిద్దండి దాన్ని. కానీ జూమ్ లో ఉన్న వాళ్ళంతా దీన్ని గమనించి ప్రతిరోజు చక్కగా ధ్యానం చేసుకొని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాలండి. అది దాని వెనకమాల ఎంతో కష్టం ఉంటుంది. మ్యూజిక్ పెట్టడంలో ఎంతో కష్టం ఉండిద్ది. ప్రతిరోజు యాంకరింగ్ చేయడం కరెక్ట్ గా 6 కల్లా వచ్చేయాలి. మరి రోజు చూసుకోవాలి టైం ని, యాంకరింగ్ చేయాలి. మరి ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ వస్తున్నారో వాళ్ళందరూ చెప్పింది జాగ్రత్తగా విని, మళ్ళీ వాళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు తెలియజెప్పి, ఏమన్నా అర్థం కాకపోతే అందరినీ డౌట్ సెషన్ తీసుకొని ఎంత టైము వాళ్ళు వినియోగిస్తున్నారండి యాంకర్ గా చేసేవాళ్ళు. మరి తర్వాత మాస్టర్స్ ని చూడటం, ప్రతిరోజు మాస్టర్స్ ని చూడటం అదొక పని. మరి ఇదంతా కలిస్తేనే ఒక జూమ్ అనేది రన్ అవుతుంది. మామూలుగా వచ్చి చూసే వాళ్ళకి అర్థం కాదు, ఏముందిలే ఇది అనుకుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలండి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ధ్యానం చేసుకొని చక్కగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. అసలు ఈ తులసి దళం అంటే ఈ 2 ఆకులు, ఇది ఒకవైపు ధ్యానం ఉంటే ఒకవైపు జ్ఞానం ఉంటదండి. ఈ జ్ఞానమే మనకి ఏం, హై పెద్ద పీట వేసింది ఏంటంటే, పత్రి గారు చెప్పింది మెయిన్ తులసి దళంలో సేతు విజ్ఞానం అని చెప్పారు. ఒకటి ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని పొందమని చెప్పారు. ఇలా ఎప్పుడైతే కొన్ని డౌట్స్ ఉండేవి, ఎలా మనం ధ్యానం చేస్తే మనకి నొప్పులు ఎలా పోతున్నాయి, తర్వాత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు, ఎలా మనకి జ్ఞానం వచ్చిద్ది, ఆ అగ్ని మన కర్మల్ని ఎలా తొలగించేసిద్ది, నాడీ మండల శుద్ధి అంటారు, ధ్యానం చేస్తే మనకి నాడీ మండల శుద్ధి అవుతుంది అంటారు. ఇలా కొన్ని కొన్ని డౌట్స్ మనకి మిగిలిపోతాయి. ఎలా నాడీ మండల శుద్ధి అవుతుంది, ఎలా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు, ఎలా మన కర్మలు పోతాయి అని కొన్ని కొన్ని డౌట్స్ ఉంది. ఆ చిన్న చిన్న డౌట్స్ ని ఈరోజు మనం తీర్చుకున్నాము. ఎలా ధీ ప్లస్ యానం అంటే, ఎప్పుడైతే మనం సైలెంట్ గా చేతులు 2 ముడుచుకొని కళ్ళు 2 మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చొని మన లోపలికి మనం ప్రయాణిస్తామో, శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటామో ఏమవుతుందండి, బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి వచ్చి
మన లోపల 3 రకాలు నర్వస్ సిస్టమ్ కాదండి. నర్వస్ సిస్టమ్ అంటే మనకి నరాలు అంటే ఏంటంటే సమాచారాన్ని సేకరించి మనకి తీసుకెళ్ళాయి. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? మనకి నొప్పి వచ్చిద్ది. నొప్పి వచ్చిద్ది అనే సమాచారాన్ని మనకి ఈ నరాలు బ్రెయిన్‌లోకి తీసుకెళ్ళి చెప్తాయి. అది నర్వస్ సిస్టమ్ అంటే అది. కానీ నాడీ మండల శుద్ధి 72,000 నాడులు ఉంటాయి మన శరీరంలో. అంటే ఏందంటే మనకి ఈ బ్రహ్మరంధ్రం నుంచి మెయిన్ గా ఉండేదండి సుషుమ్న నాడి. అది తల్లి నాడి వంటిది. ఆ సుషుమ్న నాడి పక్కన ఇడా పింగళ నాడులు అని ఉంటాయి. మొత్తం ఆ ఇడా పింగళ నాడి నుంచి ఎన్నో నాడులు మనకి బయటకు వస్తాయండి. మన బ్రహ్మరంధ్రం నుంచి కనెక్ట్ అయ్యి ఉంటాయి మన శరీరం మొత్తం. ఆ నాడులు అనేది 72,000 నాడులు మనకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవి ఏంటంటే మొత్తం కలిసిపోయి ఉంటాయి. జంక్షన్స్ ఉంటాయి వాటికి అలా కలిసినప్పుడు. ఎక్కడైతే ఆ జంక్షన్స్ ఉంటాయో మెయిన్ అవి ఎక్కడైతే కలుస్తాయో మనకి షట్చక్రాలు అంటారు. మనకు తెలుసు కదండి షట్చక్రాలు, ఆ చక్రాలు ఉంటాయి అని. ఎక్కడైతే ఆ నాడులు మనకి జంక్షన్ పాయింట్స్ ఉంటాయో, మెయిన్ గా నాడులు ఎక్కడైతే కలుస్తాయో ఆ 7 జంక్షన్ పాయింట్స్ ని మనం షట్చక్రాలు అంటాము. ఎప్పుడైతే మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది మన బ్రహ్మరంధ్రం నుంచి వచ్చిందో ఈ నాడుల ద్వారా ప్రవాహం జరిగిద్ది. మనకి నొప్పులు అనేది ఎలా వస్తాయండి? నొప్పులు ఎందుకు వస్తాయి అంటే మనకి ఎనర్జీ ఫ్లో మనం బాడీకి మన అన్నమయ కోశం నుంచి మనం ఆహారం తీసుకుంటాం కదా, మన ప్రాణమయ కోశం నుంచి ఈ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. ఈ ప్రాణమయ కోశం అనేది కాస్మిక్ ఎనర్జీ అన్నిటికీ సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఫ్లో అనేది సరిగ్గా సప్లై అవ్వదో అక్కడనే బ్లాకేజ్ ఏర్పడిపోయింది. అక్కడ బ్లాకేజ్ ఏర్పడిపోయి నొప్పి అనేది వచ్చింది. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ మనకి చక్కగా బ్రహ్మరంధ్రం నుంచి ప్రవహించి ఆ చక్కగా అన్ని నాడుల్లో ఇప్పుడు ట్యూబ్ ఉంది, వాటర్ ట్యూబ్స్ ఉన్నాయి, చక్కగా వాటర్ అనేది అన్నిట్లో ప్రవహిస్తా ఉంటే నీట్ గా పాచి పట్టకుండా ఉంటది. అలా ఎప్పుడైతే ఆ ప్రవాహం అనేది ఆగిపోయిందో ఏమవుతుంది? ట్యూబ్ లో పాచి పట్టిపోయింది. అలాగే మనకి ఎప్పుడు మనం ఇది వరకు ధ్యానం చేయకముందు మనకి ఎలా ఉండేది? ఎంత ఎనర్జీ లోగా ఉండేవాళ్ళం, ఊరికే అలసిపోయే వాళ్ళము. అదే ఇప్పుడు ధ్యానం చేస్తుంటే ఏమవుతుందంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది బ్రహ్మరంధ్రం ద్వారా ఈ అన్ని నాడులకి ప్రవహించి ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక ఫ్లో లాగా ట్యూబ్ లో వాటర్ అయితే మనం ట్యాప్ తిప్పినప్పుడు వాటర్ ఎలా అయితే ఆ ట్యూబ్ లో ఫ్లో అవుతుందో అలాగే కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో అయ్యి లోపల ఉన్న బ్లాకేజ్ అంతా తీసేసిద్ది. రోజు వాటర్ ఫ్లో అవుతుంటే ఏమైంది? లోపల ట్యూబ్ లో ఉన్న పాచి మొత్తం ఎలా పోయిద్దో, ట్యూబ్ లో అసలు పాచి పట్టకుండా ఎలా ఉండిద్దో అలానే ప్రతిరోజు మనం ధ్యానం చేయాలండి. మనం రోజు శరీరాన్ని ఎలా అయితే మనం వాటర్తో శుద్ధి చేసుకుంటామో, ప్రతిరోజు స్నానం ఎలా అయితే చేస్తామో, ప్రతిరోజు కూడా మన లోపల మన మనస్సుని మన ధ్యానం అంటే ఏంటి? చిత్తవృత్తి నిరోధం. మన లోపల ఉన్న నిర్విష్యం మనః అంటే ఏంటంటే మన మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ మనం క్లీన్ చేసుకోవాలి. మన ఇంటిని ప్రతిరోజు చీపురుతో ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో ఈ ధ్యానం ద్వారా మన శరీరాన్ని మన మనసుని శుద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయండి మనకి. ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ ఎలా తగ్గుతాయి అంటే పత్రి సార్ రకరకాల ధ్యానాలు చేసి చూశారు. చేసి చూసి అన్ని ట్రైల్ అండ్ ఎర్రర్ వేసి పత్రి సార్ కన్నా ముందు బుద్ధ భగవానుడు ఎన్ని రకాలుగా చేశారండి. ఉపవాసాలు చేశారు బుద్ధ భగవానుడు ఈ జ్ఞానాన్ని అందుకోవటం కోసం. ఉపవాసాలు చేసినా రాలేదు. ఎన్నో రకాల ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసి అన్నిటికన్నా సులువైన మార్గం శ్వాస మీద ధ్యాస అని చెప్పారండి. పత్రి సార్ కూడా అంతే ఎన్నో రకాల ధ్యానాలు చేశారు. అంతకు ముందు ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు మన కోసం సులువుగా. చక్కగా హంసని పట్టుకోండి అని చెప్పారు. హంస అంటే శ్వాసని, ఈ శ్వాసని పట్టుకోండి మనకంతా వచ్చేసిద్ది అని చెప్పారు. ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఫ్లో అనేది మనకు కరెక్ట్ గా ఆ నాడుల్లో జరిగిందో ఆ బ్లాకేజెస్ అన్ని పోతాయండి. చాలా ఫ్రీగా ఎనర్జీ ఫ్లో అనేది జరిగి మనకి అందుకే ధ్యానం చేసినప్పుడు మన శక్తి అనేది పెరిగిద్ది. ప్రతిరోజు ధ్యానం చేసి మన లోపల ఉన్న మనసులో ఉన్న ఆలోచనలన్నీ తీసేయాలి. ఫస్ట్ ఎలా అసలు ధ్యానం కుదిరిద్ది అంటే అండి, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైందంటే పత్రి సార్ ఏం చెప్పారంటే
అనేకత్వంలో నుంచి ముందు ఏకత్వంలోకి రావాలి. ముందు శూన్య స్థితికి అసలు రావాలంటే ఇప్పుడు మనం రకరకాల పనులు చేస్తా ఉంటాము. ఎన్నో రకాల పనులు చేస్తా ఉంటాం. ఎన్నో రకాల ఆలోచనలు చేస్తా ఉంటాం. అసలు ధ్యానం అంటే ఏంటంటే ప్రతి పని మీద ఏం చెప్తారు? మనం వంట చేసేటప్పుడు వంటే చేయాలని చెప్తారు. తర్వాత ఇల్లు ఊడ్చేటప్పుడు ఇల్లే ఊడవాలి. దాని గురించే ఆలోచించాలి. వంట చేసేటప్పుడు దాని గురించే ఆలోచించాలి. అదే ధ్యానం అంటారు. ముందు ఏం చేయాలంటే అనేకత్వంలో నుంచి ఏకత్వంలోకి రావాలి. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక మూవీకెళ్ళామండి. ఎంత కాన్సంట్రేషన్‌గా ఆ మూవీ చూస్తాం మనకి అసలు ఇంకేం ఆలోచనలు రావు. అదే ఇంట్లో పని చేస్తా ఉంటే రకరకాల ఆలోచనలొస్తాయి. అంటే ఏంటి? దాని మీద మనం మనసు పెట్టమనమాట. అదే సినిమా మీదయితే మనకి కాన్సంట్రేషన్ బాగా ఉండిద్ది. అదే ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా, మంచి మ్యాచ్ చూస్తున్నా గానీ, మన మనసంతా ఏమైతది? దాని మీదకెళ్ళిపోయిద్ది. అంటే ఈ అనేకత్వంలో నుంచి ముందు ఏకత్వంలోకి రావాలి మన మనసు. మరి ధ్యానం ఎవరికండి? ఎవరు జేయాలి ధ్యానం? అంటే నిద్ర ఎవరికి గావాలండి? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నిద్ర గావాల్సిందే. అలాగే ధ్యానం గూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం కావాల్సిందే. ఈ ఎవరికి కావాలి అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి నిద్ర ఎంత అవసరమో ధ్యానం కూడా అంతే అవసరం. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తా ఉంటామో మనకి దాని మీద పటుత్వం అనేది వస్తుంది. ఆలోచనలు తగ్గి. ఎప్పుడైతే ఈ ఏకత్వంలోకి వచ్చామో, అనేకత్వంలో నుంచి ఎప్పుడైతే ఏకత్వంలోకి వచ్చామో, ఏకత్వంలో నుంచి నిదానంగా మనం శూన్యత్వంలోకి వస్తాము. నిదానంగా మనం శూన్యత్వంలోకి వస్తాం. శూన్యత్వం అంటే ఆ ఆత్మతో, మన శుద్ధ చైతన్యంతో కలిసిపోతాము. అదే సమాధి స్థితి అంటారు. అది ఎలా వస్తుంది? మనకి నేర్చుకోంగానే ధ్యానం కొన్ని రోజులు చేసి నాకు కుదరట్లేదంటారు. నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు. కరెక్టే. ఇప్పుడు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలండి. ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చిద్దండి? మనకి ఒక డాక్టర్ అవ్వాలి. ఊరికే ఒక సంవత్సరంలో డాక్టర్ అయిపోతామా? అది ప్రాపంచిక జ్ఞానం సంపాదించడానికే పుట్టిన కాడి నుంచి నర్సరీ చదవాలి. ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ చదవాలి. హై స్కూల్ చదవాలి. తర్వాత ఇంటర్మీడియేట్ చదవాలి. ఇంటర్ చదివిన తర్వాత మళ్ళీ డాక్టర్ సీటు కొట్టాలి. డాక్టర్ చదవాలి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చేయాలి. ఇన్ని చేస్తే గాని మనం డాక్టర్ అవ్వలేము. ప్రాపంచికంగా మనం డాక్టర్ అవ్వటానికే ఇంత కష్టపడతామే. మరి ధ్యానం చేయటానికి ఒక 10 రోజులు చేసి నాకు ధ్యానం కుదరట్లేదు. ధ్యానం కుదరట్లేదంటే ఎట్ట కుదిరిద్దండి? దానికి కూడా సాధన చేయాలి. ఇప్పుడు పత్రి సార్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ఫస్ట్‌లోనే శృతి, లయ అనేది మనకన్నీ అర్థమైపోయిద్దా? అర్థమైపోదు కదా! సాధన చేయాలి. సాధన చేస్తే ఓపికుండాలి. సాధన చెయ్యాలి. ఆలోచనలొస్తున్నాయి కదా అని చెప్పి దాన్ని కట్ చేయకూడదు, ఆపకూడదు. అది కుదిరినా, కుదరకపోయినా ధ్యానం అంటే ధ్యానమే. ఇంక దానికోసం కూర్చోవాల్సిందే మనం రోజు గంట సేపు మొదట్లో. మెల్లగా ఫస్టే వచ్చి స్టార్టింగే గంటలు గంటలు కూర్చోవాలని చెప్పి అనుకోని కూర్చుంటే విసుగొచ్చిద్ది. ఫస్ట్ స్టార్టింగ్ మొదలుపెట్టేటప్పుడు ఒక 10 నిమిషాలతో మనం మొదలుపెట్టుకుంటే హమ్మయ్య! ఈరోజు 10 నిమిషాలు చేశాం. తర్వాత ఇంకో 5 నిమిషాలు, పావుగంట అలా పెంచుకుంటా ఎళ్తే మనకనేది ధ్యానం నిదానంగా కుదిరిద్ది. అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకి ధ్యానం అనేది అలవాటుగా మారిపోయిద్ది. అలా ధ్యానం చేస్తా ఉంటే ఏమవుతది? మనకి జ్ఞానం వస్తది. బుద్ధి మన ఆధీనంలో ఉండిద్ది. కర్మను అనుసరించదు. ఇప్పుడు మనం ఒక గొడవ జరిగే ఒక సిట్యుయేషన్ ఉందండి. ఏదైనా ఒక ఫంక్షన్‌కెళ్ళాము. అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది. మనం ఎళ్ళాల్సుంది. మన బుద్ధి కర్మను అనుసరించాలి. కానీ అక్కడ ఏమైతదంటే మనం వెళ్ళం అక్కడికి. ఆ గొడవ జరిగే ప్లేస్‌కి మనం వెళ్ళం. ఎందుకంటే మనల్ని ఆపేసిద్ది. లోపల మనకి ఇన్నర్ ఒస్తది. ఇన్నర్ వాయిస్ వచ్చిద్ది. "వద్దు నువ్వక్కడికెళ్ళొద్దు" అని. మామూలుగా అయితే ఆ గొడవలో మనం ఇరుక్కోవాలి అంటే ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం. అక్కడికి. మామూలుగా ఏదైనా సరే ఇప్పుడు ఫ్యామిలీ విషయాలనుకోండి, ఏదన్నా ఫ్రెండ్స్ విషయాలనుకోండి, అక్కడ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు మన బుద్ధి చెప్పేసిద్దండి. మనం ధ్యానం చేస్తా ఉంటే మనకి ఎరుక వస్తుంది. వద్దు అక్కడికెళ్ళొద్దు అని మనల్ని ఆపేసిద్ది. మనల్ని నిలవరించిద్ది. ఎక్కువ ఈ ధ్యానం చేస్తుంటే ఏమొస్తదంటే ఎరుక వస్తుందండి. మనం ఏ పని చేస్తామో దాని మీద ఎరుక వస్తుంది. తర్వాత మనం ఏ మాట మాట్లాడతామో దాని మీద ఎరుక వస్తుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ అనేది మన ఆరా పెరుగుతుంది. మన నెగెటివ్ ఎనర్జీ అనేది అసలు మనం అట్రాక్ట్ చేయము. అంత పాజిటివ్‌గా ఉంటాము. అసలు ఆ గొడవల్లోకి మనం దూరనే దూరము. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండండి. ధ్యానానికి ముందు మన జీవితం ఎలా ఉండేది? ధ్యానానికి తర్వాత మన జీవితం ఎలా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటము,
ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన చేయటము, తర్వాత ఆ, అనవసరమైన గొడవల్లోకి తలదూర్చటము అలా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి మనం అసలు ఎళ్ళలేము. ఎందుకంటే మనం లోపల ఇన్నర్ వాయిస్ చెప్పేసిద్ది. మనం అక్కడికి ఎళ్ళొద్దు, ఎళ్ళొద్దు, ఎళ్ళొద్దు అని. ఆ నెగటివిటీ అనేది పోయిద్ది మనకి. నెగటివిటీ పోయి మొత్తం అంతా పాజిటివ్ పాజిటివిటీ పాజిటివిటీ అనేది వచ్చేసిద్ది మనకి. ఉమ్, మనం మనల్ని ఏ, ద్వేషించే వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడతారండి. చక్కగా మనల్ని మాటలతో హింసించే వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడటం మొదలు పెడతారు. ఎందుకంటే మన పాజిటివ్ ఆరా ఆరా అనేది అలా పెరిగిపోతా ఉంటది. ఓన్లీ పాజిటివిటీనే మనం అట్రాక్ట్ చేస్తాం, నెగిటివ్ని అట్రాక్ట్ చేయడం. ఎందుకంటే మనకు అలాంటి ఆలోచనలు పోయినాయి కదా. ఇదివరకైతే ఒక విషయం గురించి ఎవరైనా ఏదన్నా అంటే ఇక దాన్ని పట్టుకొని బాధపడతా ఉంటాం. వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు అని. ఇప్పుడు జ్ఞానం వచ్చింది మనకి. ఏం చెప్పారు మనకి పత్రి సారు? అందరికీ రకరకాల ఆత్మస్థితులు ఉంటాయి. వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు, మన స్థితిలో మనం ఉంటాము. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు బిహేవ్ చేసినట్టు 5th క్లాస్ వాళ్ళు బిహేవ్ చేయరు. ఎన్ని రకాల స్థితిలో ఉంటాయి ఆత్మస్థితిలో మనకు తెలుసు. శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, వృత్తాత్మ, విముక్తాత్మ. ఇవి ఎవరైతే ఈ బాల్యాత్మలు ఉంటారో వాళ్ళు మూర్ఖత్వంగానే ఉంటారు. వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు చెప్పింది చెయ్యరు, వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు. కానీ నువ్వు ఇలా ఆ, బాల్యాత్మగా ఉన్న వాళ్ళు వెళ్ళి నువ్వు ఇలానే చెయ్యి, నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు బాగుంటావు అని చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితి అదే. ఎన్నో జన్మలు తమో గుణంలో, రజో గుణంలో, బాల్యాత్మలుగా, శైశవాత్మలుగా, యవ్వనాత్మలుగా జన్మలు తీసుకొని తర్వాత ఎవరైతే ప్రౌఢాత్మలకు వస్తారో వాళ్ళే ఈ ధ్యానాన్ని అందుకోగలరు. ఆ ప్రౌఢాత్మలు మాత్రమే ఈ ధ్యానాన్ని అందుకోగలరు. అందుకే ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెప్పండి అని చెప్తారు పత్రి సార్. అందుకునే వాళ్ళు అసలు అక్కడ పాంప్లెట్ పడేసినా గానీ బురదలో పడేసిన పాంప్లెట్ తీసుకొని దాన్ని తుడుచుకొని ఎంతో మంది జ్ఞానం అందుకున్న వాళ్ళని మనం చూసామండి. ఎన్నోసార్లు ధ్యానం చెప్పి చెయ్యండి 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 అన్న అందుకొని వాళ్ళని మనం చూసాం. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. చెప్పడం మన కర్తవ్యం. ఇంకొకటి, ఒక్కసారి అండి మన ఆత్మ బాధపడతా ఉంటది. అసలు ఉత్తి పుణ్యానికి మనకి బాధ వచ్చేసిద్ది. ఇది శైలజ మేడం ఒక క్లాస్ లో చెప్పారండి, వన్ డే క్లాస్ లో. ఊరికే ఉత్త పుణ్యానికి ఆత్మ ఎందుకు బాధపడిద్దంటే, మనం ధ్యానం చెప్పాల్సిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మనం అందుకే ప్రతిసారి అందరికి చెప్పండి చెప్పండి వీలైనంత వరకు. మనం ఎక్కడ వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా గానీ, మనం ఎక్కడన్నా కూర్చున్నా, మనం ఖాళీ కూర్చున్నా, మనం పక్కన ఎవరున్నారో వాళ్ళకి చెప్పాలి. మన స్నేహితులకు కానీ ప్రతిరోజు మనం ధ్యానం చెయ్యడం ప్రారంభించిన కానించి ధ్యాన ప్రచారం చేయాలండి. అదే పత్రి సార్ చెప్పారు. జ్ఞానం కూడా అంతే. నీకు ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అని. మనం ఖాళీగా బస్సులో వెళ్తున్నప్పుడు ఎందుకు ఖాళీగా కూర్చోవాలి? మనం చాలా టైం ఉండిద్ది, చక్కగా పక్కన వాళ్ళకి ధ్యానం చెప్పొచ్చు కదా. మన కోసం ఎంతో మంది, మన ఒక ఆధ్యాత్మిక పుత్రులు మన కోసం ఎంతో మంది వెయిట్ చేస్తా ఉంటారు మన నుంచి జ్ఞానం అందుకోవడానికి. మన మనం చెప్తే వాళ్ళు అందుకోవడానికి. ఇప్పుడు వన్ డే క్లాసులు పెడతారండి. వన్ డే క్లాసులు పెట్టినప్పుడు ఒక్క మాస్టర్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు యాక్టివ్ అయిపోతారు. ఆ శైలజ మేడం వన్ డే క్లాస్ వచ్చినప్పుడు ఎంతో మంది యాక్టివ్ అయ్యారు. నేను కూడా అలాగే యాక్టివ్ అయ్యానండి. అంతకుముందు నార్మల్ గా ధ్యానం చేసేదాన్ని అంతే. కానీ ఎప్పుడైతే మేడం వన్ డే క్లాస్కి వచ్చారో, ఆ వన్ డే క్లాస్కి వచ్చిన కాడ నుంచి ధ్యానం ఎక్కువ చేయడం ప్రారంభించాను. అంటే ఏంటంటే, ఒక ప్రణాళికలో ఎవరైతే భాగమై ఉన్నారో, ఇప్పుడు ఈ పత్రిజీ మహిళా చైతన్యానికి నేను రావాలని ఉంది. మరి ఎలా వస్తాను నేను? అసలు మేడం మామూలుగా అసలు గుంటూరు రావాలని చెప్పి అలా అని అనుకోలేదమ్మా నేను. అసలు ఇక్కడ నాకు క్లాస్ చెప్పడం ఇష్టం లేదు అని. కానీ మెడిటేషన్ లో కూర్చుంటే రావాలి రావాలి అని అనిపించింది నాకు, అందుకని వచ్చాను అన్నారు. ఎవరైతే ఈ ప్రణాళికలో భాగమై ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తీసుకెళ్ళాలి. మరి ఎలా తీసుకెళ్తారు? ఇలా వన్ డే క్లాసులకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ధ్యానం చెప్పినప్పుడు గాని, మనం ఇప్పుడు ఈ మహిళా చైతన్యంలో మనం భాగమై ఉన్నాం. ఈ సుదర్శన చక్ర యాగంలో ఆ ప్రణాళికలో మనం భాగమై ఉన్నాము. కాబట్టి ఎక్కడెక్కడ ఇప్పుడు ఒక్కళ్ళమే కాదు, ఇప్పుడు కాణిపాకంలో ఉన్నారు సుగుణ మేడం, ఆమె యాక్టివ్ అయ్యారు. తర్వాత నేను వచ్చిన తర్వాత గుంటూరు నుంచి రజనీ మేడం యాక్టివ్ అయ్యారు. మరి రాజమండ్రిలో ఉన్న వాళ్ళు యాక్టివ్ అవటం ఒక ఎత్తండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మేడంతో సజ్జన సాంగత్యంలో ఎప్పుడు ఉంటారు, మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు మేడంతో పాటు. మరి మా అందరిని ఎలా తీసుకురావాలి ఈ ప్రణాళికలో? ఇలా వన్ డే క్లాసులు పెట్టినప్పుడు కానీ, తర్వాత ఎక్కడో చోట తగినప్పుడు కానీ, ధ్యానం చెప్పినప్పుడు ఇలా ఒక్క చోట కాదు, ఈ మనకి
మనకి కాణిపాకంలో వర్క్ షాప్ పెట్టినప్పుడు సుగుణ మేడం యాక్టివ్ అయ్యారండి. ఎంత చక్కగా అందరూ వర్క్ చేస్తున్నారు. కాళహస్తిలో ఇద్దరు యాక్టివ్ అయ్యారు. అంటే ఈ ప్రణాళికలో మల్లీశ్వరి మేడం కొత్తపల్లి మీటర్ నుంచి అందరూ ఇలా యాక్టివ్ అయ్యి ఈ ప్రణాళికలో భాగం ఉన్న వాళ్ళే యాక్టివ్ అయ్యి వచ్చి చక్కగా సేవ చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఎప్పుడైతే మనం సేవ చెయ్యాలి, లోక కళ్యాణంలో భాగం అవ్వాలి అని మనం అనుకున్నప్పుడే మనకి ఆ అవకాశం అనేది వస్తుంది. ఫస్ట్ మనకు ఒక చిన్న వర్క్ అప్పచెప్తారు. ఆ చిన్న వర్క్ ని ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్ గా చేసామో, నాకే ఎందుకు చెప్తున్నారు అని అనుకోకుండా చేసామో అప్పుడే మనకి కొత్త వర్క్ వస్తుంది. కొంచెం ఈ సేవ గురించి కూడా చెప్పుకున్నాం. ఈ సేవలోకి వచ్చిన తర్వాత మన భావనలు ఎలా మారిపోతున్నాయి, ఎలా చేస్తాము. అవకాశం ఉంటే ఎవరి దగ్గరైనా తులసీదళం బుక్ ఉంటే గనక ఖచ్చితంగా తులసీదళం బుక్ గురించి చెప్పుకున్నామండి. మన జూమ్ లో ఎప్పుడు తులసీదళం బుక్ గురించి చెప్పుకోలేదు. ఎప్పుడు ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎక్కువ పత్రిసారి తులసీదళం 1, తులసీదళం 2 అని 2 బుక్స్ రాశారు. మాకు అవకాశం ఉంటే గనక చక్కగా తులసీదళం ఆ బుక్ ఎంతో జ్ఞానాన్ని పత్రిసారి ఎన్నో వేల బుక్స్ తీసుకొని ఆ సారాన్నంతా ఆ తులసీదళం బుక్ లో నింపారండి. ఆ తులసీదళం బుక్ను మాత్రం అందరూ అవైలబుల్ గా ఉన్న వాళ్ళందరూ చదవండి. చాలా బాగుంటది. నేను కూడా చదివి జూమ్ లో చెప్పడానికి ట్రై చేస్తానండి. మనందరికీ ఆ జ్ఞానం అందాలి. తులసీదళం బుక్ లో ఉన్న జ్ఞానం. అసలు ఈ సేవకి కొంచెం మనం ఈ ఈ సేవ ఎందుకు చేయాలి దాని గురించి ఒక 10 నిమిషాలు చెప్పుకున్నాము. ఈ సేవకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ధ్యానం అనేది మనం ఆల్రెడీ పత్రిసారి చెప్పారు కదా, ధ్యానం అనేది పార్వతీ అమ్మవారి స్టేజ్. పార్వతీ మాతలం అవుతాం ధ్యానం చేస్తే అందరం. తర్వాత జ్ఞానం అందుకొని సరస్వతి మాతలుగా మారతాం. అంటే మన చైతన్యం అనేది పైకి వెళ్తా ఉండిద్ది, విస్తరింపబడతా ఉండిద్ది. తర్వాత ఏంటి, తర్వాత మనం అన్నిటికన్నా హయ్యెస్ట్ లక్ష్మీమాత సేవ మార్గం. ఈ సేవ మార్గం ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సేవలోకి రావాల్సిందేనండి. మరి మనం అందుకున్న ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి కదా. మనం ఒక్కళ్ళమే ధ్యానం చేసుకొని మనం ఒక్కళ్ళమే ఆనందం అనుభవించుకుంటే ప్రతి ఆత్మకి ఒక ప్రణాళిక ఉండిద్దండి. ఖచ్చితంగా ఆ ప్రణాళికను పూర్తి చేసే వరకు మనం ఈ భూమి మీద జన్మించాల్సిందే. ఆ సత్యాన్ని మనం అందరికి అందించే వరకు మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సిందే. మరి ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకొని చక్కగా మనం సేవలోకి దిగామో తొందరగా మన జన్మని ఆఖరి జన్మ చేసుకోవచ్చండి. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి మనం. చెప్తారు కదా, ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో పత్రిసారి ఈ భూమి మీదకి వచ్చింది ఎక్కువ అందరి జన్మలు ఆఖరి జన్మలు చేసుకోండి, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతారు, ఆఖరి జన్మ చేసుకోండి అంటారు. మనం జ్ఞానం తీసుకుంటే అది అరిహంతలాగా ఫస్ట్ మనం ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం తీసుకుంటామో ఎవరికి చెప్పరు కదా అరిహంత్. ఆ అరిషడ్ వర్గాలను జయించి జస్ట్ ధ్యానం చేసి జ్ఞానం తీసుకుంటారు, అది అరిహంత తత్వం అంటారు. తర్వాత అక్కడి నుంచి అరిహంత తత్వం నుంచి మనకి రమణ మహర్షి ఉన్నారండి. రమణ మహర్షి ఏం చేశారు, కొండపైన కూర్చున్నారు. ఆయన ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్పారు. అంటే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాల అది నెక్స్ట్ స్టేజ్. మన జ్ఞానాన్ని తెలుసుకోవడం ఒక స్టేజ్ అయితే మన దగ్గరకు వచ్చిన వాళ్ళ వరకే చెప్పడం రెండో స్టేజ్. మరి మూడో స్టేజ్ ఏందండి, అదే మైత్రేయ బుద్ధుడి స్టేజ్. బుద్ధుడు ఏం చేశాడండి, అంత పెద్ద రాజకుమారుడు వీధి వీధి తిరిగి భిక్షాటన చేశాడు. అంత బుద్ధ భగవానుడు, ఒక్క నిమిషం, బుద్ధ భగవానుడు రాజ్యంలో నుంచి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకున్నాడో వాళ్ళ నాన్న, ఇంకా సత్యం తెలుసుకున్నావు కదా నాయన, నువ్వు ఇంకా వచ్చేయి ఈ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పాడంట. కానీ బుద్ధుడు ఏమన్నా అంటే, కాదు నాన్నగారు, నేను పూర్వజన్మల్లో కూడా సాధువునే, ఈ జన్మలో కూడా నేను సాధువుగానే ఉంటాను అని చెప్పాడంట. మరి వాళ్ళ నాన్నగారు చెప్పింది కరెక్టే, ఆయన రాజు కాబట్టి రాజ్యభారం స్వీకరించాలి. కానీ బుద్ధుడు చెప్పింది కరెక్టే, మరి ఆయన సాధువు కాబట్టి సాధువు చేయాల్సిన పని ఆయన చేయాలి. ఆయన మరి అంత రాజ్యాధికారాలు వదులుకొని అక్కడ భిక్షాటన చేసి బతకాల్సిన అవసరం ఏముంది. ఇదివరకు నాకు కూడా తెలియదండి, అసలు ఎందుకు బుద్ధుడు భిక్షాటన చేశాడు, సాయిబాబా ఎందుకు భిక్షాటన చేశాడు. అడుక్కునే వాళ్ళని చూస్తే వీళ్ళందరి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు వీళ్ళు అడుక్కుంటున్నారు, చక్కగా పని చేసుకొని బతకచ్చు కదా అనుకున్నాను. ఆ, ఎప్పుడు ఎందుకు వీళ్ళు భిక్షాటన చేశారంటే అందరి కర్మలు తీసుకోవడానికి భిక్షాటన చేశారు అనే జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో
అప్పుడు వాళ్ళందరి మీద ఇప్పుడు అడుక్కునే వాళ్ళందరూ వాళ్ళ ప్రణాళిక వేసుకొని, ఇదివరకు అంత మహారాజులు కూడా అడుక్కునే వాళ్ళుగా పుడతారంటండి, వాళ్ళ ప్రణాళిక వేసుకొని అది తీసుకోవడానికి. ఎందుకంటే గొప్ప గొప్ప యోగులు కూడా పుడతారంటండి భిక్షాటనం చేయడానికి. ఎందుకంటే వాళ్ళ అహంకారాన్ని తొలగించుకోవడానికి. భిక్షాటనం చేస్తేనే కదా అమ్మ దేహి అంటేనే కదా మన అహంకారం మనకు పోయేది. అలాగే ఈ భిక్షాటన యొక్క గొప్పదనం అసలు ఏంటండి, వెనకమాల ఉన్న మన కర్మల్నే కాదండి, పక్కన ఉన్న వాళ్ళందరి కర్మల్ని మనం తీసేస్తాం. ప్రతి ఒక్కళ్ళు అహం పెట్టుకోకుండా భిక్షాటన చేసి ఇంత పెద్ద యాగం జరుగుతుంది, యజ్ఞం జరుగుతుంది, మనం కూడా దీనికోసం పార్టిసిపేట్ చేద్దామని. మరి బుద్ధ భగవానుడు మరి అంత గొప్ప మహారాజే భిక్షాటన చేయగలిగింది, మనకేందండి? మనం అహంకారం పెట్టుకొని భిక్షాటన చేయకుండా ఇంట్లో కూర్చున్నామంటే ఇంకో జన్మ ఎత్తైనా మనం మళ్ళీ భిక్షాటన చేయాల్సిందే. మళ్ళీ అవసరమా అండి మనకు ఇంకో జన్మ? అదేదో ఇప్పుడే చేసేస్తే అయిపోయింది కదా, ఆఖరి జన్మ చేసుకోవచ్చు కదా. పత్రి సార్ మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. చక్కగా అందరూ ధ్యానం చేసుకొని జ్ఞానం సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచి ధ్యాన ప్రచారం చేస్తా సేవలో భాగం అవటం హయ్యెస్ట్ అండి. ఖచ్చితంగా ఇంతటి పెద్ద యజ్ఞాన్ని కట్టాల్లో నిర్వహిస్తున్నారు. మరి రాజమండ్రిలో మన శైలజ మేడం నిర్వహిస్తున్నారండి. మనం చేయగలమా ఆ యజ్ఞాలు? చెప్పండి సరే. మనం చేయగలమా అంత పెద్ద పెద్ద యజ్ఞాలు? మనం చేయగలమా చెప్పండి? మనం చేయలేనప్పుడు మరి వాళ్ళకి సహకరించాలి కదా. పోనీ అంత పెద్ద యజ్ఞం చేస్తున్నప్పుడు లోక కళ్యాణానికి సంబంధించి ఆ యజ్ఞాలు చేస్తున్నారు, కనీసం మనం సహకరిస్తాం, మన వంతు సాయం మనం చేద్దాం. ఏదో ఒక టన్ మన్ ధన్ చెప్పారు కదా పత్రిక సారు, నీకు ధనం ఉంటే ధన ప్రకారం సహాయం చెయ్యి, నువ్వు సేవ చేయగలిగితే సేవ చేయి, లేకపోతే నువ్వు ధ్యాన ప్రచారం చేస్తా, అందరికి 10 మందికి పాంప్లెట్ పంచుతాను నేను, వాళ్ళందరూ వచ్చే ఈ ఈ కార్యంలో భాగస్వాములు అయ్యేలా చేస్తాను అని అనుకుంటారు. ఆ సేవ చేయి, మనకి ఏది వస్తే ఆ సేవ చెయ్యాలండి. సేవే హయ్యెస్ట్. మనకి జన్మ రాహిత్యం ఉండాలి అంటే సేవ చేయాల్సిందే, బుద్ధుడు లాగా భిక్షాటన చేయాల్సిందే. కాబట్టి భిక్షాటన మేము ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం మేము భిక్షాటన గుంటూరులో చేయటం. చాలా మేము కూడా భయపడ్డా, ఎలా చేయాలి అసలు భిక్షాటన, ఎలా చేయాలి అసలు, పాంప్లెట్స్ పంచాలి అంటే నిజంగా వెనకమాల గురువుల ప్రణాళిక ఎంత ఉంటుందోనండి. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు గాయత్రి మాత నుంచి జ్ఞానం తీసుకొని వచ్చిందండి. అసలు ఆ గాయత్రి మాతను నేను ఎప్పుడు తలుచుకోలేదే, గాయత్రి మాత నుంచి జ్ఞానం తీసుకోమని ఎందుకు వస్తుంది అంటే, ఒక 1 వీక్ ఉన్న తర్వాత మనందరికి తెలుసు, జూమ్ లో ఉన్న అందరికి, హైదరాబాద్ రాధికా మేడం వచ్చి క్లాస్ చెప్తా ఉంటారు. రాధికా మేడం తెలుసు. ఆ రాధికా మేడం పంపించారండి. నారాకుడూరులో గాయత్రి శక్తి పీఠం ఉంది, మాకు జస్ట్ 40 మినిట్సే గాయత్రి శక్తి పీఠం. అది చూడంగానే నాకు చాలా సంతోషం అనిపోయింది, చాలా సంతోషం అనిపించింది. ఎందుకు గాయత్రి మాత నుంచి జ్ఞానం తీసుకో అని వస్తుంది అంటే, అది చూడంగానే ఓ మా పక్కనే ఉందా గాయత్రి శక్తిపీఠం, నాకు ఇంతవరకు తెలియదండి. ఎన్నో సంవత్సరాల క్రితం దాన్ని కట్టారంట గాయత్రి శక్తిపీఠం అనేది, నాకు ఇంతవరకు తెలియదు. తర్వాత అప్పుడు దాకా నేను పాంప్లెట్స్ వచ్చున్నాయి మా దగ్గరికి. కొంచెం రజనీ మేడం తెలుసు కదా మీకు, పరిస్థితి బాగలేదని పాంప్లెట్స్ ఇక్కడికే నేనే తెప్పించానండి, నా దగ్గరే ఉన్నాయి. అసలు ఆ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, అసలు ఎలా పంచాలి, తీసుకెళ్ళానండి. ఒకరోజు గుడికి వెళ్తే తీసుకెళ్ళాను, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే తీసుకెళ్ళా. ఆ పాంప్లెట్ అసలు తీయలేకపోతున్నా, ఇవ్వలేకపోతున్నానండి. నా నోట్లో నుంచి మాట రావట్లేదు, చేతిలో నుంచి పాంప్లెట్ ఇవ్వలేకపోతున్నా. తర్వాత ఒకసారి మిషన్ దగ్గరికి వెళ్తా, ఏదో కుట్టించాలని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాను పాంప్లెట్స్, అక్కడ ఇవ్వలేకపోతున్నాను, నోట్లో మాట రావట్లేదు, పాంప్లెట్ ఇవ్వట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కూర్చున్నానండి, ధ్యానంలో కూర్చున్నా. అసలు ఇంత పెద్ద వర్క్ అప్పగిచ్చారు, అసలు ఏం జరుగుతుంది, అసలు నేను అసలు పాంప్లెట్ ఇవ్వలేకపోతున్నాను, నేనేం చెప్పలేకపోతున్నాను అని చెప్పి కూర్చుంటే ఒకటే వచ్చిందండి, గాయత్రి మాత శక్తిపీఠం వద్ద ఆ పాంప్లెట్స్ ఓపెన్ చేయాలని వచ్చిందండి మెడిటేషన్ లో. ఇంకా చూడండి, ఇంకా ఇక చెప్పాను రజనీ మేడం, చెప్పాను మేడం నాకు ఇలా మెడిటేషన్, రజనీ మేడం ఫోన్ చేశారు, ఇలా మాకు సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనం ఓపెన్ చేద్దాము, పాంప్లెట్స్ ఇక స్టార్ట్ చేద్దాము, భిక్షాటన లేట్ అయిపోతుంది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా. పాంప్లెట్స్ వచ్చి కూడా దాదాపు 10 రోజులు అయిందండి మాకు గుంటూరు వచ్చి కూడా. చేద్దాము అంటే, మేడం అలా కాదు, ఇలా మెడిటేషన్ లో వచ్చింది మేడం, గాయత్రి మాత శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి మనం ఓపెన్ చేయాలి అని వస్తే, మొన్న అందరికి ఫొటోస్ పంపించాం కదండి, వచ్చినాయి కదా, మీకు చూశారు కదా గాయత్రి శక్తిపీఠంలో. అలా గాయత్రి మాత శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ఒక పావు గంట ధ్యానం చేసి ఆ, అక్కడ పాంప్లెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసామండి. ఆ రోజు ఏమైందంటే, ఈ మేము వెళ్ళిన టయానికి ఆ శక్తిపీఠం యొక్క చైర్మన్ వచ్చారండి అక్కడికి.
ఆ టైంలో ఆయనున్నారు. ఆ శక్తిపీఠం నడిపే చైర్మన్. ఇంకా ఆ చైర్మన్ చేతుల మీదుగా వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇచ్చి చక్కగా స్టార్ట్ చేశాము. భిక్షాటన అప్పటి నుంచే మొదలైందండి. మాకు ఆ ఒక్క రోజులోనే 1500 కలెక్ట్ అయినాయండి ఫస్ట్ డేలో. భిక్షాటన చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ మెడిటేషన్ జరిగితే. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఆహ్, పైన ప్రణాళిక అనేది మనం వేయలేమండి అసల. ఇంత పెద్ద యజ్ఞానికి ప్రణాళిక మనం ఏడేస్తామండి. ఏ ప్రణాళికైనా ఆ పరమ గురువుల నుంచి రావాల్సిందే ఆ ప్రణాళిక. ఆ ప్రణాళిక నాకు అందే వరకు, ఇదిగో ఇక్కడ స్టార్ట్ చెయ్యి గాయత్రి మాత దగ్గర అందే వరకు నేను పాంప్లెట్ నా చేత్తో తీసి ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేకపోయానండి. నా నోట్లో నుంచి ఒక్క మాట రాలే. మేడం అంటున్నారు, "ఏంటి స్టార్ట్ చెయ్యి, ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వు పాంప్లెట్స్" అంటే, ఇస్తాను అంటున్నాను గానీ నా వల్ల కావట్లేదండి. ఏంటి అసలు ఆ వర్క్ ముందుకెళ్ళట్లేదు. ఆ పాంప్లెట్స్ పెట్టుకొని చూస్తున్నాను రోజు. అసలు ఇన్ని పాంప్లెట్స్ ఉన్నాయి, అసలు ఎప్పుడు పంచాలి? భిక్షాటన ఎప్పుడు చేయాలి అని. కానీ అది ప్రణాళిక అనేది పైన జరుగుతుందండి ఫస్ట్ ఎప్పుడైనా సరే. అసలు ఒక్కొక్కటి మిరాకిల్ జరుగుతా ఉంటదండి. మనం ఈ సేవలోకి దిగిన తర్వాత అసలు అద్భుతాలే జరుగుతాయి అసల. ఈ సేవలోకొచ్చిన తర్వాతే మేము నాన్ వెజ్ అయితే నేను, మా హస్బెండు ధ్యానంలోకి రాకముందే మానేసామండి. అంటే ఇక మనకు పూర్వజన్మయి ఉంటాయి గదా వాసనలు. మనం ఖచ్చితంగా నాన్ వెజ్ మానేయాలి ధ్యానంలో. అది ఏదో ఒక రూపంలో మనం మానేయాలి. నేనైతే అందరికీ తెలుసు కదండీ! మిల్లెట్స్ ఉంటారు. ఆయన పేరేదో ఉందండి మొత్తానికి. ఆయన మిల్లెట్స్ చెప్తారు. ఆయన చెప్పారని నాన్ వెజ్ తినకూడదని మానేశాను. ఆయన పేరు విన్నామా? ఆయన మిల్లెట్స్ చెబుతా ఉంటారు. ఆయన పేరేదో ఉందబ్బా! ఆయన చెప్పారని మానేశాను. అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి గదా! మనం మానేయటానికి. కాదరవల్లి గారండి. కాదరవల్లి గారు అందరికి సుపరిచితం అయి ఉండిద్ది మిల్లెట్స్. అసలా నాన్ వెజ్ ఆయన ఒక ముస్లిం అండి కాదరవల్లి గారు. అంటే ఈ ధ్యానం అదేం తెలీదు కానీ మిల్లెట్స్ తినండి ఎక్కువ, షుగర్ రాదు, బీపీ రాదు అయన్నీ చెప్తా ఉంటారు గదా! ఆయన వీడియోస్ విని ఇన్‌స్పైర్ అయ్యి నేను ధ్యానంలోకి రాకముందే నాన్ వెజ్ మానేశాను. ఎగ్ మానలేదు కానీ నాన్ వెజ్ మానేసేసాను. అలా నాన్ వెజ్ మానేసిన తర్వాత నేను ధ్యానంలోకొచ్చానండి నేను, మా వారు. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి చాలా మంచిది, చాలా మంచిదని నేనే తోసి తోసి పెట్టాను నాన్ వెజ్. తర్వాత మానమంటే వాళ్ళేమో మానట్లేదు. ఇప్పుడు నాకేమో అసలు బాధ. నాన్ వెజ్ వండిపెట్టు అంటారు. నా వల్లేమో కాటల్లా. నేనేమో ఈ వర్క్ కూర్చొని ధ్యానం చేసుకున్నానండి గురువుని. నేనేమో ఈ వర్క్‌లో ఉన్నాను. లోక కళ్యాణం వర్క్‌లో ఇంట్లోనేమో సుదర్శన చక్ర పాంప్లెట్లు పెట్టుకొని కూర్చున్నాను. నేను నాన్ వెజ్ ఇంట్లో ఎలా వండాలి అని అదొక బాధ అయిపోతుందండి నాకు. అయితే ఇంకా ఆ రోజు బాలేదండి. ఇది ఎక్స్‌పీరియన్స్ అందరికీ చెప్పాలి జూమ్‌లో అనుకున్నాను. ఆ రోజు ఆ రోజు నాకు బాలేదండి. నేను సరే ఏమని చెప్పారంటే శైలజ మేడం, నేను ధ్యానంకొచ్చిన కొత్తల్లో శైలజ మేడం వాళ్ళ వారు మానేశారంట. కానీ వాళ్ళ పిల్లలు మానలేదంట. అప్పుడేం చేశారంటే మేడం, "ఆ కర్రీ వండుతా, ఈ కూర మా వాళ్ళకి ఎక్కకూడదు" అని భావన శక్తి పెట్టి ఎక్కకూడదు, అంటే మేడం మానేసిన తర్వాత ఎక్కకూడదు అని చెప్పి వండారంట. అయితే సారు దివాన్జీ గారు అన్నారంట, "ఏంటి, ఏంటి నువ్వు తింటున్నప్పుడు బావుంది ఈ కూర. నువ్వు మానేసిన తర్వాత ఏంది ఒక రకంగా ఉంది. విరక్తి పుడుతుంది లోపల. ఎందుకు నువ్వు మానేసావుగా నేను గూడా మానేస్తా" అన్నారంట. అంటే ఏం పెట్టారు? భావన శక్తి పెట్టారు అందులో. తర్వాత సార్ మానేశారు గాబట్టి వాళ్ళ పెద్దమ్మాయి మానేసిందంటండి. వాళ్ళ చిన్నమ్మాయి నేను ఏమి తినను గాని కా కోడి కారు మాత్రం తింటానని చెప్పిందంట. ఇంకా ధ్యానంలో అందరూ వినే ఉంటారండి ఈ ఎక్స్‌పీరియన్స్ మేడంది. కో నీ కోడి కాలంటే అంత ఆషామాషీగా ఉందా అని తన కాలు విరిచినట్టు నొప్పొచ్చిందంటండి ధ్యానంలో వాళ్ళ చిన్నమ్మాయికి. అలా వాళ్ళ చిన్నమ్మాయి గూడా మానేసింది. ఇంక అదే గుర్తు తెచ్చుకొని సరే ఏదైతే అదయింది. తీసుకురండి నేను వండుతానని చెప్పాను. సరే అప్పటినుంచి నాకు లోపల స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిందండి. ఆ మాట ఎప్పుడైతే అన్నానో లోపల స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఓరి దేవుడోయ్! ఇంకా నా వల్ల కాదు, నేను వంట చేయలేను. నాకు పొట్టలో నొప్పి పుట్టేస్తుంది అన్నాను. తీసుకురావద్దని చెప్పి సరే బయట తెచ్చుకొని తినండి అని చెప్పాను. బయట తెచ్చుకొని అప్పుడు ఆ మాట ఎప్పుడైతే అన్నానో ఆ స్టమక్ పెయిన్ ఆగిపోయిందండి. ఎంత విచిత్రం అంటే, అంటే అది నేను వండకూడదు. మరి ఇక్కడ లోక కళ్యాణ కార్యంలో ఉండి నేను నాన్ వెజ్ వండితే ఎలా అండి అసల? లోపల మదన పడుతున్నాను. కానీ అండి ఆ రోజు ఆ కూర తిని మా పిల్లలు జీవితంలో మేము చికెను, మటను ముట్టమని చెప్పారండి. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అయితే ఏసిందో నిజంగా వాళ్ళసల నిజంగా దానికి ఆ ఎక్స్‌పీరియన్స్‌కి
అసలు ఆ పిల్లలిద్దరూ మానేశారండి చికెను, మటన్. నాకసలు ఎంత ఆశ్చర్యం వేసిందో. మేము తినం ఇంకా అన్నారు. బాబోయ్! మాకు విరక్తి పుట్టేసింది. ఎంత గురువులతో అనుకుంటున్నానో, దయచేసి మా పిల్లలు కూడా మానేయాలి. ఇక అసలు నాన్ వెజ్ ముట్టకూడదు అని అనుకుంటున్నాం. నిజంగా వాళ్ళు ఫస్ట్ మార్క్ తెచ్చుకొని, మా పెద్దమ్మాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చిద్దండి. అసలు ఎన్ని కప్పులు ఉన్నాయంటే ఇంట్లో, ఆళ్ళు ఆ ఫస్ట్ మార్క్ తెచ్చుకొని, కప్పులు తెచ్చుకున్నా నాకంత సంతోషం కలగలేదండి. అసలు మా పిల్లలు అంటున్నారు, అమ్మ ఇంత సంతోషంగా ఉంటూ నేను ఎప్పుడు చూడలేదు డాడీ అంటున్నారు. అసలు ఆ రోజు నాన్ వెజ్ మానేసిన రోజు అద్భుతం అండి. నాకు అసలు ఎంత సంతోషంగా ఉన్నానంటే, ఇద్దరు పిల్లలు ఒకేసారి మానేశారండి నాన్ వెజ్ అసలు. నాకైతే అస్సలు ఏదో ఎంతో కలెక్టర్ జాబ్ కొట్టినంత సంతోషంగా ఉందండి. మరి పత్రి సార్ దానికోసమే కదండి పోరాడింది. అసలు హింసను వదలాలి ఆయన. అంత శాకాహార జాగ్రత్త అయితే నేను చూడాలి అని అనుకున్నారు. ముందు మీరు ధ్యానం చేయండి, చేయకపోండి, ముందు ఆ హింసను వదిలేసేయండి, నాన్ వెజ్ తినద్దు అన్నారు. మరి మన ప్రణాళికలో భాగంలో మన పుట్టిక అలా ఉంది, తిన్నాము, తప్పలేదు. అప్పుడు జ్ఞానం తెలిసిన తర్వాత ఇంకా వదిలేయాలి, వండకూడదు. మరి ఆ పాపాలు మనకు అంటకూడదు అంటే నిజంగా ఈ ఈ నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే అండి, ఇది వరకు సేవలో లేనప్పుడు ఇటువంటి మిరాకిల్స్ ఎప్పుడు నాకు జరగలేదండి. ధ్యానం చేసేదాన్ని, కానీ అసలు ఎప్పుడైతే సేవలోకి దిగానో అసలు మిరాకిల్సే మిరాకిల్స్ అండి. ఇంట్లో మిరాకిలస్ అద్భుతాలే జరుగుతున్నాయి. లేకపోతే చిన్నపిల్లలు ఒకేసారి వాళ్ళకి ఏం తెలుసని మానేశారండి. మేము మానేస్తామని ఎందుకన్నారు? ఇది అందరికీ చెప్పాలి. ఎందుకంటే సేవ యొక్క గొప్పదనం అందరికీ తెలియాలని ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంకా రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే ఇంకా అద్భుతంగా మీకు అందరికీ శైలజ మేడం ప్లాట్ఫామ్ అందించేశారు. పత్రి సార్ ద్వారా శైలజ మేడం అందుకొని మీకు అందించేశారు. ఇక్కడ మేము ప్లాట్ఫామ్ వేసుకోవాలండి. ఇక్కడ అందరు శాకాహార ర్యాలీలు అంత బాగా ఏం జరగవు ప్రతిసారి ఇక్కడ. భిక్షాటన గాని ఇదంతా మేము కొత్తగానే చేస్తున్నామండి. మొత్తం కొత్తగానే మొదలు పెట్టాము. నేను అన్నాను శైలజ మేడంతో, మేడం మాకు అసలు ఈ భిక్షాటన గురించే తెలియదు. అసలు నేను కొత్తగా యాక్టివ్ అయ్యాను. మీరు వన్ డే క్లాస్కి వచ్చిన కాడి నుంచి యాక్టివ్ అయ్యాను. ఇంత పెద్ద భారాన్ని మేము మా నెత్తిన పెడుతున్నారంటే శైలజ మేడం ఒకే మాట అన్నారండి, నువ్వు కొత్త దానివి అనుకుంటున్నావా? నీ గురించి నీకు తెలియదు. పూర్వజన్మలో ఇవన్నీ చేసిన దానివే తల్లి నువ్వు. లేకపోతే ఇంత పెద్ద లోక కళ్యాణ భారం మీ మీద ఎందుకు పెడతారు? నువ్వైనా రజనీ మేడం అయినా ఇక్కడ సేవ చేసే వాళ్ళంతా పూర్వజన్మల్లో చేసి ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అర్హత ఉంది కాబట్టే ఈ వర్కులోకి దించారు. పరమ గురువులు ఎవరిని ఊరకనే వర్కులోకి దించలేదండి. వాళ్ళ కెపాసిటీ ఏందో వాళ్ళ పైన వాళ్ళకి తెలిసిద్ది. ఇంకోటి ఏంటంటే, మనకి చేయగల కెపాసిటీ ఉన్న మనం స్వేచ్ఛనిస్తారు వాళ్ళు ఎప్పుడు మనకి. మనం చెయ్యగలము అని, నేను చేస్తాను అని వచ్చినప్పుడే మనకి ఆ వర్క్ ఇస్తారండి. అంతేగాని బలవంతంగా ఎప్పుడు పత్రిసారి ఎవ్వరికి ఏ వర్క్ అంటగట్టరు, చేయాల్సిందే అని. అది స్వేచ్ఛ మాత్రం అందరికీ ఉండేది. ఇప్పుడు నేను చెయ్యను అంటావా, సరే ఇంకో జన్మెత్తి చెయ్యి అంటారు, మనల్ని ఏం బలవంత పెట్టరు. చాలా మంది ఈ వర్క్ లోకి వచ్చారండి. ఈ వర్క్ లోకి వచ్చి చెయ్యలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చేయలేను అని. ఏముంది, వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చేసారు. ఇంకో జన్మెత్తి కూడా వాళ్ళు చేయాల్సిందే, తప్పదు. ఆ వర్క్ అనేది ఎక్కువ చేసేసి మరి వాళ్ళకి విరక్తి వచ్చిద్దో మరి మొత్తానికి ఏదో డ్రాప్ అవుతున్నారు మధ్యలో. కానీ ఇంకో జన్మ ఎత్తైనా వాళ్ళు ఆ వర్క్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆ జ్ఞానం అనేది తెలిస్తే వాళ్ళు ఈ వర్క్ లోనే కంటిన్యూ అయ్యేవాళ్ళు. కానీ సేవ అనేది అన్నిటికన్నా హైయెస్ట్ అండి. నాకే మిరాకిల్స్ జరుగుతున్నాయి ఇంట్లో నిజంగా. ఇంకోటి ఏంటంటే, ఆ గొడవల జోలికి కూడా మనం వెళ్ళలేమండి ఎక్కడికి. ఎందుకంటే ఆ నెగిటివిటీ మన దరికి కూడా చేరదు. అదొకటి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆ మన ఆరా పెరుగుతున్న కొద్దీ ఓన్లీ పాజిటివిటీ మనకు వచ్చింది. ఓన్లీ లోక కళ్యాణం గురించే మనం ఆలోచిస్తాం, ఇంకొకటి గురించి ఆలోచించడం. ఇంకోటి ఏంటంటే, లోక కళ్యాణం గురించి ఎప్పుడైతే ఆలోచించి ఆ పనులు చేస్తామో మన కళ్యాణం గురించి వాళ్ళే చూసుకుంటారని, మన మన పనులన్నీ ఆటోమేటిక్ గా సాఫీగా జరిగిపోతాయి. అదొకటి ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. అసలు ఎన్ని మిరాకిల్స్ అనండి. మీరు నిజంగా ప్రతి ఒక్కళ్ళు సేవలో ఎంతో కొంత ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని నేను అందరినీ పేరు పేరున కోరుకుంటున్నానండి. అలాగే మహిళా చైతన్యం తరపున గాని ఏదో ఒకటి మన దగ్గర వాక్ ఉంటే వాక్ పరంగా గాని, ఎలా అయినా మనీ ఉంటే మనీ పరంగా గాని, ఒక పాంప్లెట్ పంచడం ద్వారా, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి చెప్పడం ద్వారా కూడా చెప్పొచ్చండి చక్కగా. ఏదో ఒక సేవ మనందరం చేద్దాము, చక్కగా మనందరం ఈ సేవలో పాలు పంచుకోవాలని చెప్పి నేను పేరు పేరున కోరుకుంటున్నానండి. సేవ గురించి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. అందరూ సేవలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. మరి నాకు అవకాశం ఇచ్చిన మన జూమ్ అందరికీ కూడా కృతజ్ఞతలండి. అలాగే ప్రతిసారికి పరమ గురువులకి జ్ఞానాన్ని అందించిన వాళ్ళకి
శైలజ మేడంకి, వాళ్ళ కుటుంబానికి, మన జూమ్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.